గట్టు యొక్క కొత్త స్కేట్ బోర్డ్. గట్టు చింకీ వాళ్ళ అత్త కొరియా నుండి వాళ్ళ కోసం కొత్త స్కేట్ బోర్డ్ పంపిస్తుంది. ఇద్దరు వాళ్ళ స్కేట్ బోర్డ్ పట్టుకుని కిచెన్ బయట నిలబడి ఉంటారు. అమ్మా త్వరగా చేయండి, మేము మా కొత్త స్కేట్ బోర్డ్ తో ఆడుకోవాలి. హా అమ్మా, మేమొచ్చిన తర్వాత జ్యూస్ తాగుతాంలే. అరే లేదు, ఇప్పుడే తాగండి. ఇంకా మీరు ఇప్పుడే కదా స్కేట్ బోర్డ్ ఆడడానికి వెళ్తున్నారు. ప్యాడ్స్ ఇంకా హెల్మెట్ లేకుండా అలా ఆడడం సేఫ్ కాదు. అరే లేదమ్మా, మేము పార్కులోనే కదా ఆడుకుంటాం, ఏం కాదు. హా అమ్మా, బంటి ఇంకా గుడ్డి కూడా స్కేట్ డ్రైవ్ చేస్తారు. గట్టు ఇంకా చింకీ త్వరగా వాళ్ళ జ్యూస్ ఫినిష్ చేస్తారు. ఇంకా స్కేట్ బోర్డ్ తీసుకుని పార్కుకి వెళ్తారు. గుడ్డి ఇంకా బంటి ముందే అక్కడికి వెళ్లి వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. మీరు ఇంత ఆలస్యంగా వచ్చారు, మేమిద్దరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంక చూపించండి మీ కొత్త స్కేట్ బోర్డ్. ఇప్పుడు మేము వచ్చేసాం కదా బంటి గుడ్డి, ఇది చూడండి, ఇదే మా స్కేట్ బోర్డ్. రండి ఇంకా దీని మీద రైడ్ చేద్దాం. పిల్లలందరూ స్కేట్ బోర్డ్ నడిపిస్తూ ఉంటారు. అప్పుడే బంటి గట్టుతో ఇలా అంటాడు, గట్టు పద, నువ్వు నేను ఒక స్కేట్ బోర్డ్ రైడ్ రేస్ పెట్టుకుందాం. ఇది చాలా మంచి ఐడియా బంటి. బంటి ఇంకా గట్టు రేసు స్టార్ట్ చేసేలోపే వెనక నుండి అక్కడికి చింకీ వస్తుంది. ఇలా అంటుంది, గట్టు నువ్వు ఇక్కడ రైడ్ చెయ్యకూడదు, ఇప్పుడిప్పుడే స్కేట్ బోర్డ్ నేర్చుకుంటున్నావు, నీకు హెల్మెట్ ఇంకా బ్యాచ్ కూడా లేవు. పార్కులో చాలా మంది పిల్లలున్నారు, ఒకవేళ నువ్వు కింద పడిపోతే. లేదు చింకీ, నువ్వు కంగారు పడుకు, పదా బంటి. గట్టు చింకీ మాటలు పట్టించుకోడు. ఇంక వాళ్ళు రైడ్కి వెళ్తారు. వావ్, చాలా మజా వస్తుంది. నువ్వు ఓడిపోబోతున్నావు బంటి. లేదు గట్టు, నేను ఓడిపోను. గట్టు ఇంకా బంటి అలా రేస్ చేస్తూ ఉంటారు. అంతలో గట్టు బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. ఇంకా అతను బ్యాలెన్స్ ఆపుకోలేక కింద పడిపోతాడు. అది చూసి బంటి ఆగిపోతాడు. చింకీ ఇంకా గుడ్డి పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యో గట్టు, నేను వద్దని చెప్పాను కదా గట్టు, దెబ్బలు మన తగిలాయా? గట్టు చెయ్యి రాయికి కొట్టుకుంటుంది. అతనికి చాలా నొప్పిగా ఉంటుంది. అతను తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. నాకు చాలా నొప్పిగా ఉంది, నేను ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను, అబ్బా నొప్పిగా ఉంది. గట్టు మాటలు విని పిల్లలంతా భయపడిపోతారు. పద గట్టు, నువ్వు ఇంటికి వెళ్ళడానికి మేము హెల్ప్ చేస్తాం. బంటి ఇంకా చింకీ గట్టుని ఇంటికి తీసుకుని వస్తారు. గట్టు వాళ్ళు ఏడుస్తూ ఉండడం చూసి అమ్మ త్వరగా బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అరే పిల్లలు, ఏమైంది అసలు? బానే ఉంది కదా? లేదాంటీ, అసలు ఏం జరిగిందంటే నేను గట్టు స్కేట్ రైడ్ స్టార్ట్ చేశాము. తను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. తను చాలా నొప్పితో బాధపడుతూ ఉంటే మేము తీసుకొచ్చాము. ఏంటి? చూపించగట్టు. అమ్మ గట్టు కాలికి అయితే బ్యాండేజ్ చేస్తుంది, కానీ గట్టు చేతికి మాత్రం దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. అతనికి నొప్పి తగ్గడమే లేదు. అమ్మా, నేను చెయ్యి కదిలించలేకపోతున్నా, నాకు చాలా నొప్పిగా ఉంది. గట్టు, నీ చేతికి ఫ్రాక్చర్ అయింది నానా, హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అమ్మ గట్టుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. వెళ్ళాక తెలుస్తుంది చేతికి రాయి తగలడం వల్ల గట్టు చేతికి ఫ్రాక్చర్ అయిందని. డాక్టర్ గట్టు చేతికి కట్టు కడతారు. ఆ తర్వాత అమ్మ గట్టును ఇంటికి తీసుకుని వస్తుంది. నువ్వు విశ్రాంతి తీసుకోగట్టు, నేను తినడానికి తీసుకొస్తా. చింకీ గమనిస్తుంది. గట్టు చాలా బాధపడుతుంటాడు. అప్పుడు తను, గట్టు నువ్వు బాధపడకు, నీకు త్వరగానే నయమైపోతుందిలే, ఓకే? హా గట్టు, నేను ఇప్పుడే నాన్నతో మాట్లాడాను. ఏమన్నారంటే నాన్న నీకోసం నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకుని వస్తున్నారంట. అప్పటి వరకు నేను ఇంకా చింకీ ఏం చేస్తామో తెలుసా? ఏంటమ్మా? ఇదిగో చూడు, నా చేతిలో ఏముందో, మార్కర్ పెన్. దీంతో నీ కట్టు పైన సైన్ చేస్తాం, ఇంకా ఇమేజెస్ కూడా గీస్తాం. దానివల్ల నీకు బాగా అనిపిస్తుంది. వావ్ అమ్మా, ఇది చాలా మంచి ఐడియా. నేను దీంతో గట్టు చేయి మీద 2 డ్రాయింగ్స్ వేస్తాను, ఒకటి నాకు, మరొకటి గట్టుది. హా చింకీ, సరే. ఇంకేముంది, అమ్మ ఇంకా చింకీ కలిసి గట్టు కట్టు మీద డ్రాయింగ్ వేస్తారు, ఇంకా సైన్ కూడా చేస్తారు. అంతలోపు నాన్న ఇంటికొస్తారు గట్టు ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకుని. ఆ తర్వాత నాన్న గట్టుతో 2-3 రోజులు గట్టు స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఏంటి, రేపైతే గేమ్స్ డే, నాన్న స్కూల్కి వెళ్ళొద్దు అంటాడు. ఇంకా ఎల్లుండి సాటర్డే స్పెషల్ టిఫిన్ డే. పర్లేదు గట్టు, దీంట్లో తప్పు నీదే. మమ్మీ చెప్పారు కదా హెల్మెట్స్ ప్యాడ్స్ లేకుండా స్కేట్ బోర్డ్ చేయవద్దని.
ఇప్పుడు చూడు, నువ్వు గాయపడ్డావు. హా నాన్న, ఇప్పుడే నేను తప్పు తెలుసుకున్నాను. నువ్వు అమ్మ నిజమే చెప్తారు. హా గట్టు, నాన్న నీకోసం హెల్మెట్ ఇంకా ప్యాడ్స్ తీసుకునొచ్చారు. మీరు ఇంకా నిశ్చింతగా ఆడుకోవచ్చు. అది విని గట్టు ఇంకా చింకీ ఆనందపడతారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత గట్టు స్కూల్కి వెళ్తాడు. కానీ సేఫ్టీ కోసం అతను చేతికి కట్టు అలానే కట్టి ఉంటుంది. గట్టు స్నేహితులు కూడా అతని కట్టు మీద సైన్ చేస్తారు. ఇంకా బంటి గట్టుతో ఇలా అంటాడు, నీ చెయ్యి నువ్వు త్వరగా బాగు చేసుకో. తర్వాత మనం స్కేట్ బోర్డ్ ఆడుకుందాం, రేస్ పెట్టుకుందాం. హా, కానీ హెల్మెట్ ఇంకా ప్యాడ్స్తో. అది విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత గట్టు కూడా కొన్ని రోజులకి బాగా అయిపోతాడు. కొన్ని రోజులకి గట్టు మళ్ళీ స్కేట్ బోర్డ్ రైడ్ పెట్టుకుంటాడు. సేఫ్టీగా ఇంకా ఆనందంగా వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.